అంజన్ రెడ్డి ఎలా ఉన్నావు? బాగున్నాం సార్. సో ట్రీట్మెంట్ ఇచ్చింది ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? సార్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది? వెల్లంప్రమ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది? ఇప్పటికి నెల అవుతుంది సార్. నెల అవుతుంది. 8 రోజులు అయింది. గడ్డలు గడ్డలు ఉంటాయి కదా నీ దాంట్లో? అవును సార్. ఫ్లవర్ బాగా వచ్చింది. సో ఇంకా రావాలా? ఓకే. అవును సార్. సో ఎంతసేపు వెళ్తున్నావు? వాటర్ ఎక్కువ 1 అవర్ ఎక్కువ 1 అవర్. అవును డబల్ లీటర్ వేసినావు కదా? అవును అవును 8 LPH. అవును సార్. 8 8 16 16 16 32 లీటర్లు చెట్టుకి పోతున్నాయి. అవును సార్. సో టెంపరేచర్ ఏమో 40 degrees ప్లస్ వచ్చింది. ఒకసారి నువ్వు ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వు సర్లేదు సార్. మొత్తం ఒకసారి పారితే కొద్దిగా కూల్ అవుతుంది. సరేనా? సో డ్రిప్ షెడ్యూల్ ఏమేమి వదులుతున్నావు రా ముందు రా? డ్రిప్ షెడ్యూల్ సార్ 50 to 30 పెట్టలేదు. 52 34 వదులుతున్నాను. ఇది నీకు షెడ్యూల్ పంపించాను కదా వాట్సాప్? అవును సార్. షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది? ఇప్పుడు రౌండ్ అయిపోయింది సార్. ఓ రౌండ్ అయిపోయిందా? 3 rounds చెప్పినారు. ఇంకా రేపు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూపి ఒకసారి. ఈ ఈ షెడ్యూల్ అంతా అయిపోయిందా? ఎన్నిసార్లు అయింది ఇప్పటికి? ఒక రౌండ్ అయిపోయింది. ఒక రౌండేనా అయింది ఇంకా? ఓకే ఓకే. మొన్ననే పంపించినది యాక్చువల్లీ. అంతకుముందు అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు వచ్చినాము రెస్ట్ పీరియడ్లో సరిగా నువ్వు మేనేజ్మెంట్ చేయలేదు. దాని తర్వాత వచ్చేసి ఫ్లవరింగ్ టైంలో సాల్ అప్లికేషన్ పెట్టించాము. సాల్ అప్లికేషన్ పెట్టించిన తర్వాత నెమ్టోడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వెల్లంప్రమ్ వదిలించాము. వదిలించిన తర్వాత మేల్ ఫ్లవర్ డ్రాప్ అయ్యి ఎక్కువ ఫీమేల్ వస్తుంది. ఇంకా డ్రాపింగ్ కూడా ఎక్కువ కంటిన్యూ అవుతుంది. సో ఎక్కడెక్కడ డ్రాప్ అయిందో అక్కడక్కడ అంత మొత్తం మళ్ళీ ఫీమేల్ ఫ్లవర్ జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇంకా నీకు ఫ్లవర్ మొత్తం ఇనిషియేట్ అయ్యి 15 రోజులు అయిందే? అంతే అంతే సార్. ఇంకా 15 రోజులే కదా అయింది. సో ఇంకా టైం పడుతుంది నీకు, లాట్ ఆఫ్ టైం ఉంది కదా ఇంకా. స్ప్రేయింగ్స్ ఎన్ని అయినాయి? స్ప్రేయింగ్స్ 6 అయినాయి సార్. అయిపోయినాయా అవి? అయిపోయినాయి సార్. ఫ్లవరింగ్కి 2 ఇచ్చాను. అవును సార్. ఫంగిసైడ్ టిల్ట్ కొట్టినావా? కొట్టినాను సార్. చిగురు ఏమైనా తగ్గిందా? తగ్గింది సార్ బాగా. చిగురు ఎన్నిసార్లు తీపిచ్చావు? ఒకసారి సార్. ఒకసారి తీపిచ్చాను. హ్యూమిక్ యాసిడ్ ఎన్నిసార్లు వదిలినావు? ఒకసారి సార్. ఒకసారి వదిలినావా? త్రిప్సోమైట్స్కి 2 సార్లు కొట్టినాం సార్. 2 సార్లు కొట్టినావు. ఓకే ఓకే. చిగురు హెవీగా వచ్చిందా ఇంతకుముందు మామూలుగా వచ్చిందా? మామూలుగానే వచ్చింది సార్, ఏం రాలే. చిగురు అయితే రాలేదు పెద్దగా. లేదు పెద్దగా రాలేదు చిగురు. మేజర్గా ఈ టెంపరేచర్లో ఏమంటే నువ్వు చేయాల్సిన పనులు ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఈ క్లైమేట్ కండిషన్స్కి, ఇప్పుడుండే ఈ వాతావరణానికి మేజర్లీ వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చూసుకో. సో పెంచు వాటర్. ఇంత పూతలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. నీకు ఒకటి గుర్తుపెట్టుకో, ఆడపూత అయినా మగ పూత అయినా ఫుడ్ ఏమైనా తక్కువ తీసుకుంటుందా? కన్జంప్షన్ హైగా ఉంటుంది. ఈ టైంలో వాటర్ కూడా ఎక్కువ కావాలా, ఫుడ్ కూడా ఎక్కువ కావాలా. అందుకోసం సాల్ అప్లికేషన్ ఇప్పించిన తర్వాత నీకేమి ఇచ్చాను? డ్రిప్ షెడ్యూల్ ఇచ్చాను. సో ఈ డ్రిప్ షెడ్యూల్ ఫుడ్ కంటిన్యూ చేయట్లే. సరేనా? వాటర్ ఎందుకంటే ఈ క్లైమేట్ కండిషన్స్లో వాటర్ ఏమన్నా అప్ అండ్ డౌన్ అయితే మాత్రం టబా అని మొత్తం ఫ్లవర్ అన్న డ్రాప్ అయిపోతుంది. లేదు సార్. సరేనా? ఎవ్రీ కావాలంటే 25 days, ఒక 30 daysకి ఒకసారి, లేకుంటే 20 daysకి ఒకసారి ఒక ఫ్లడ్ ఇరిగేషన్ ఇవ్వు. సాల్ మార్చి సాలు, లేకుంటే సాలు. సో వాతావరణం చూసుకో. సో వాటర్ ఏమీ ఇబ్బంది లేదు కదా నీకు? ఇబ్బంది లేదు, ఫుల్గా వాటర్ వస్తున్నాయి కదా? అవునా? ఓకే ఓకే. మొత్తం అంతా ఒకేసారి అయిపోతుంది సార్. అన్ని గేట్ వాళ్ళకి ఒకేసారి వస్తాయి. ఇప్పుడు 1000 చెట్లు ఉన్నాయి కదా, మొత్తం 4 సెట్టింగ్స్ కూడా నీకు ఒకటి సెట్టింగ్ జరగవు, 3 సెట్టింగ్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ పిందె అయిందే? అవును సార్. ఇది పిందె అయిందే? అవును సార్. ఇంకా ఇది పిందె అయింది కదా? అవును సార్. ఆల్రెడీ ఫీమేల్ ఫ్లవర్ ఉంది కదా, ఇదంతా ఫీమేల్ ఫ్లవర్ కదా. మళ్ళీ బడ్స్ ఫార్మేషన్ అవుతుంది కదా చిన్నవి. అదో మళ్ళీ ఈ పూత వస్తుంది కదా. ఓకే, 3 రౌండ్లు అవుతాయి. అది పోయింది, వస్తుందని ధైర్యం వచ్చింది సార్ నాకు. ఫస్ట్లో భయపడినా, అంతా నీరు కనపడేసరికి భయపడి. అవునవును. ఆల్రెడీ నీది బ్యాక్టీరియల్ బ్లైట్ ఎఫెక్టెడ్ తోట కాబట్టి జాగ్రత్తగా ఉండు. వర్షం పడితేనే మందు స్ప్రే చేయడము, ముందు అడ్వాన్స్గా నీకు మెడిసిన్స్ ఇస్తాను, ఆ విధంగా చేసుకుంటూ. డ్రిప్ షెడ్యూల్ ఎప్పుడు కానీ ఇప్పుడు మ్యాక్సిమమ్ను ఎక్కడ కానీ డ్రాప్ అవుట్ చేయడానికి పోవద్దు, ఆపడానికి పోవద్దు. ఏదైనా ఇప్పుడు మేజర్లీ డ్రిప్ షెడ్యూల్ ఏమైనా అప్ అండ్ డౌన్ అయిందనుకో, నీకు వచ్చేది మళ్ళీ మ్యాక్సిమము ఫ్లవర్ డ్రాపింగ్ హెవీగా జరుగుతుంది. ఎందుకంటే
ఇంత పూత వచ్చిన తర్వాత ఫుడ్ అనేది ఎక్కువ మోతాదులో పోతూ ఉండాలి. అర్థమైందా? సో ఆల్రెడీ కొన్ని పిందెలు అయినాయి. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి కదా సార్, ఈ 3 ఫీమేలేనా? 3 ఫీమేల్ కాదు, 2 ఫీమేల్, 1 ఇంటర్మీడియట్. ఇది డ్రాప్ అవుతుంది కింద. ఇవి 2 నిలబడతాయి. సో స్ప్రేయింగ్స్ కూడా ఇస్తాను. సో వెంటనే ఫ్లవర్ వచ్చి ఇంకొద్దిగా ఈ వచ్చిన ఫ్లవర్ సెట్ అయిపోవడానికి. ప్లస్ మేజర్లీ ఇంకోటి ఏమంటే ఈ టైంలో ఎక్కడ కానీ చుట్టుపక్కల నీకు పచ్చదనం ఉండదు. ఈ సమ్మర్ కాబట్టి 40 degrees టెంపరేచర్ 40 degrees ప్లస్ ఉంటుంది కాబట్టి త్రిప్స్, మైట్స్, అఫిడ్, జాసిస్, తెల్లదోమ, పచ్చదోమ, ఆకువేనక పేను, రసం పీల్చే పురుగులు హెవీగా ఉంటాయి. ఎందుకంటే పక్కనే దానిమ్మ తోట ఉంది, లేకుంటే ఆ పక్క వేరేది ఏదైనా పంట ఉంది, ఆ పక్కన వేరే పంట ఉంది. అర్థమైందా? వాళ్ళ త్రిప్స్, మైట్స్ మందు, దోమ మందు కొట్టినా అనుకో నీ తోటలో వస్తుంది, నువ్వు కొడితే వాళ్ళ తోటలో వెళ్తుంది. సో ఇట్లా ఏమవుతుందంటే 20 రోజులు పని చేయాల్సింది 10 రోజులు పని చేస్తుంది, 10 రోజులు పని చేయాల్సింది 5 రోజులు పని చేస్తుంది, 5 రోజులు పని చేయాల్సింది 3 రోజులు పని చేస్తుంది. సో కొద్దిగా పవర్ఫుల్ మెడిసిన్స్ ఇస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్లవర్ మీద నీకు త్రిప్స్, మైట్స్ ఎఫెక్ట్ కనిపించింది అనుకో, రేపు పొద్దున కాయ పెద్దగా అయిన తర్వాత గార్ వస్తుంది. ఫీమేల్ ఫ్లవర్ కౌంట్ ఇక్కడ ఎక్కువ ఉంది, హెవీగా ఉంది ఇక్కడ. సో అట్లా సో మేజర్లీ అది అంజన్ రెడ్డి. గడ్డ అయితే ఏం తీయాల్సిన అవసరం లేదు. మరి నీ గడ్డకి ఏమైనా తీపియాలనిపించుకుంటే కోపించుకో. అర్థమైందా? నువ్వు తీసినావు అనుకో రూట్స్ డిస్టర్బ్ అయిపోయి బ్రష్ కట్టర్ తీసుకొని కొట్టుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు నువ్వు తీసినావు అనుకో రూట్స్ డిస్టర్బ్ అయిపోయి ఫ్లవర్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటుంది. సరేనా? మేజర్గా నువ్వు చేయాల్సిన పని వాటర్ మేనేజ్మెంట్ ఫోకస్ చేయి. డ్రిప్ షెడ్యూల్, త్రిప్స్, మైట్స్, అఫిడ్స్ రాకూడదు ఈ టైంలో. ప్లస్ ఏమైనా వర్షం పడితే ఈ క్లైమేట్ కండిషన్స్లో బ్యాక్టీరియల్ బ్లైట్ జనరేట్ కాకుండా ముందస్తుగానే ఇస్తాను నీకు అడ్వాన్స్గా. ఎందుకంటే నీ తోటలో బ్యాక్టీరియల్ బ్లైట్ ఉంది కాబట్టి. సరేనా? ఈ 4 పనుల మీద ఫోకస్ చేయి. సరేనా? సో ఇంకా హెవీగా ఫీమేల్ వస్తూ ఉంది, అది అట్లే సెట్ అవుతుంది. కానీ చెట్టుకి ఈసారి నీది ఓవర్లోడెడ్ కూర్చుంటుంది. సరేనా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా నీకు? అంతేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Pomo Farming. థ్యాంక్ యూ.